హాయ్ అండి, వెల్కమ్ టు వాణి వంటలు. ఈరోజు మనము గర్జలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మనం ప్రతి అకేషన్స్ కూడా వీటిని తయారు చేసుకుంటూ ఉంటాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకోవాలి. అండ్ జస్ట్ చిటికెడు సాల్ట్ అండ్ బాంబే రవ్వ 2 టేబుల్ స్పూను వేసుకోవాలి. వేసుకొని చేతితోటి కూడా మనము జస్ట్ ఇలాగా కలిపేసుకొని కంప్లీట్గా ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనము చేతితోటి బాగా కలిపేసుకుందాం. మనం చేతితో పట్టుకుంటే మనకు ఉండలాగా రావాలి. ఈ విధంగా వచ్చాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకొని సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు కూడా కలిపేసుకోవాలి. వేలుతో స్ప్రెడ్ చేస్తే మనకు సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా చేసేసుకొని మూత పెట్టేసుకొని కంప్లీట్గా ½ అన్ అవర్ వరకు మనం పక్క పెట్టేసుకుందాం. దీని ప్రిపరేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెల్లం తీసుకొని నైఫ్ తోటి తురుముకోవాలి. అండ్ ½ కప్పు ఎండు కొబ్బరి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని అండ్ మన పల్లీలు ఉన్నాయి చూసారు కదా, ఈ పల్లీలు కూడా ½ కప్పు వేసుకుందాం. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్క పెట్టేసుకుందాం. ఈ కొబ్బరి ఉంది చూసారా, ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందాము. బరకగా మిక్సీ పట్టేసుకొని వీటిని పక్క పెట్టేసుకుందాం. అండ్ ఈ పల్లీలు కూడా కచ్చా పచ్చగా వచ్చేలాగా మనం మిక్సీ జస్ట్ ఒక రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. అందులోనే యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం ఉంది చూసారా, ఒక 1 కప్ తీసుకోవాలి మనం బెల్లము క్వాంటిటీ. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకొని చేతితోటి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. పిండి అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకొని సేమ్ వచ్చేలాగా నైఫ్ తోటి కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. చపాతీకి ఎలా చేసుకున్నా సేమ్ అదే విధంగా చేసేసుకున్నాను నేను ఇక్కడ. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది చూసారా, అది అందులో మిడిల్లో పెట్టేసుకొని చేతితో కూడా అంతా ఒక దగ్గరికి వచ్చే విధంగా పెట్టేసుకుందాం. మనం ఈ కార్నర్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకొని వేలుతోటి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మైదాపిండి 1 టేబుల్ స్పూన్ మైదాపిండి అండ్ వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇది ఫోర్క్ స్పూన్ తోటి జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేయాలి. మనకు బయటికి రాకుండా ఉంటుంది, ప్లస్ మనకు డిజైన్ కూడా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చుట్టూరా డిజైన్ వస్తుంది. ఈ విధంగా చేసి పక్క పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కోసము నేను ఆయిల్ పెట్టేసుకొని అది కాస్త హీట్ అయ్యాక మనం ఈ గర్జలు ఉన్నాయి చూసారా, అవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకు మాడిపోతాయి. సో పిండి అంతా కూడా ఉంటుంది, లోపలంతా కుక్ అవ్వదు. సో అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ వీటిని మనము పక్క పెట్టేసుకుందాం. సో చూసారా, జస్ట్ ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మనకు. ఈ విధంగా తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. సో చూసారు కదండి, ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. చూసారు కదా, లోపలంతా కూడా మెల్ట్ అయిపోయి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.